నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శ్రీజ. ఈ రెసిపీ వచ్చేసి నార్త్ ఇండియన్ రెసిపీ అండి. మనం బ్రౌన్ కుమ్మ శనగలు ఉంటాయి కదా, దాన్ని ఆలు కాంబినేషన్లో మంచి గ్రేవీ అనేది తయారు చేసుకుంది. భలే ఉంటుంది దీన్ని నార్త్ ఇండియన్స్ ఎక్కువగా రైస్లోకి తింటూ ఉంటారు. అలాగే రోటీ, పుల్కా, నాన్ లాంటి రెసిపీస్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని పూర్తిగా వాచ్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి, అప్పుడే అర్థమవుతుంది. దీని ప్రాసెస్ కూడా అంత పెద్ద కష్టమేమి కాదు, చాలా సింపుల్గా అయిపోతుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫస్ట్గా ఇక్కడ నేను దీన్ని ప్రాసెస్ అంతా కూడా కుక్కర్లోనే అవుతుందండి. కుక్కర్ అయితే చాలా తొందరగా అయిపోతుంది. మీరు కావాలంటే మామూలుగా కూడా చేసుకోవచ్చు, కానీ ఈ ప్రాసెస్ వచ్చేసి కుక్కర్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఆవాల నూనె వాడుతున్నానండి. మీకు కావాలంటే రిఫైన్డ్ ఆయిల్ అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, బిర్యానీ ఆకు, లవంగాలు, పట్టా వేసాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనికి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే యూజ్ అవుతాయండి. ఇవి వచ్చి మీడియం సైజు 3 ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి తరుగు వేసేసుకొని దీన్ని బాగా కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేస్తే కొంచెం ఫాస్ట్గా వేగిపోతాయి కదా. చూస్తున్నారు కదా, కొంచెం లైట్గా కలర్ అనేది మారుతూ ఉన్నాయి. ఇప్పుడే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను వేసేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత మీడియం సైజు టమోటాలని పేస్ట్గా చేసి వేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత కొన్ని మసాలాలు వేసుకోవాలి. అవి వచ్చేసి కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ కంటే తక్కువగా పసుపు, మీరు కావాలంటే 1/2 టీ స్పూన్ వరకు కూడా వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ వచ్చి కారం. మనకి ఆల్రెడీ మళ్ళీ చోలే మసాలా అవన్నీ యాడ్ చేస్తాం కదా, అందులో కారం ఉంటుంది కాబట్టి 1/2 టీ స్పూన్ మాత్రమే ఇక్కడ కారం యాడ్ చేస్తున్నానండి. మీకు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి. ఇవన్నీ వేసాక కొంచెం వేయించుకోవాలి. వేయించిన తర్వాత చోలే మసాలా వేసుకోవాలి. మీకు అది బయటన్నా దొరుకుతుంది, లేదంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. మంచి సువాసనతో ఉంటుంది. మనకి 2 నెలల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఆ రెసిపీ కావాలంటే నా ఛానల్లో ఉంది, చెక్ చేయండి. అలాగే 1 టీ స్పూన్ వచ్చేసి చోలే మసాలా పౌడర్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ కర్రీకి వచ్చి, ఇది మిస్ చేయకుండా వేయండి. ఇలా వేయించిన తర్వాత ఒక 100 గ్రాముల కుమ్మ శనగల్ని నేను 4 గంటలు నానబెట్టి ఉంచాను. వాటిని ఇందులో వేసేసుకోవాలి. నీళ్ళు అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది దీనికి. ఈ ప్రాసెస్ అంతా కూడా కుక్కర్లో చేసుకున్నారంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇవి వేసేసి 100 గ్రాములు అంటే అవి డబుల్ అవుతాయి కదండి నానిన తర్వాత. ఇలా వేసిన తర్వాత అదే బౌల్తో నేను 3/4 కప్పు నీళ్ళు అనేది యాడ్ చేశాను. మీరు తగినంత ఉప్పు వేసుకొని ఇందులో బంగాళాదుంపలు కాంబినేషన్ కదా, నేను ఇక్కడ చక్కగా కడిగి పెట్టుకున్న బంగాళాదుంపల్ని 2 యాడ్ చేస్తున్నాను. నేను తొక్కతోనే యాడ్ చేస్తున్నానండి. తొక్కతో ఎందుకు యాడ్ చేస్తున్నానంటే స్కిన్కి లోపల వైపు స్కిన్కి అతుక్కో ఉన్న లేయర్లో సి విటమిన్ అనేది ఆలుకి ఉంటుంది కాబట్టి నేను అది పోకూడదని వేస్తున్నాను. మళ్ళీ మనం తీసుకున్న తర్వాత చల్లారిన తర్వాత చక్కగా ఆ లేయర్ అనేది పోకుండా తీసుకుంటాము. అదే మనం స్కిన్ తీసేసి వేసామంటే ఆ లేయర్ అనేది తొక్కతో పాటు వచ్చేస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ టిప్ని. ఇలా ఆలు వేసేసి ఒక 5 విజిల్లు రానివ్వాలి.
ఒక 5 విజిల్లు వచ్చిన తర్వాత చూపిస్తాను. ఐదు విజిల్లు వచ్చిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత చూద్దాము. ఇది ఇలా ఉంది కదా, దీన్ని ఒక 15 నిమిషాల వరకు కూడా ఉడికించుకోవాలి. ఈ ఆలూని తీసేసి చక్కగా చల్లారనిచ్చి, ఇవి కూడా బాగా కుక్ అయిపోయి ఉంటాయి. ఆ పైన ఉన్న తొక్కని తీసేసుకోవాలి. చూసారు కదా, చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీన్ని స్టవ్ అనేది నేను ఆన్ చేశానండి. ఇది చక్కగా బాగా ఉడికిపోవాలి. మీకు ఆ ఉల్లిపాయలు అనేది అసలు కనపడకుండా ఉడికిపోవాలి. అలాగే అంత వాటర్ లేకుండా మనకి కావాల్సినంత వాటర్ మాత్రమే నీళ్ళని ఉంచుకునేలాగా చేసుకోవాలి. ఆ ఉల్లిపాయలు నలగలేదంటే ఒక గంటితో నేను చూపించిన విధంగా అంటూ ఉండండి. అవి తొందరగా స్మాష్ అయిపోతాయి, నలిగిపోతాయి. ఈ విధంగా చేస్తూ ఉన్నారంటే ఆ ఉల్లిపాయలు కూడా చక్కగా నలిగిపోతాయి. అప్పుడు దాంతోనే గ్రేవీ అనేది తయారవుతుందండి. నేను ఆ గ్రేవీని కడాయిలోకి మారుస్తున్నానండి, ఎందుకంటే కనిపించట్లేదని. ఎక్కువగా మీరు మాత్రం ప్రాసెస్ అంతా కుక్కర్లోనే చేసుకోండి. ఇలా ఉడుకుతున్నప్పుడే మనం ఉడికించుకుపెట్టుకున్న బంగాళదుంప ఉన్నాయి కదా, తొక్క తీసేసి సన్న ముక్కలుగా తరిగి ఇందులో వేసేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, తగినంత ఉప్పు కూడా వేసేసుకోండి. దీన్ని ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది కదా, ఆ టైంలో ఆపేసుకోండి, సరిపోతుంది. ఇది కొంచెం లిక్విడ్ ఫామ్లో ఉన్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా నేను ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అది కూడా కమెంట్ బాక్స్లోనే తెలియచేయండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది అయిపోయిందండి. నేను దీన్ని రిమూవ్ చేస్తున్నాను. అంటే సర్వ్ చేసుకోవడానికి తీసుకున్నాను. చక్కగా ఉల్లిపాయలు అవన్నీ కూడా వేసి సర్వ్ చేసుకున్నారంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నమస్తే. మళ్ళీ మరో వీడియోలో మరో రెసిపీతో కలుస్తాను.